హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం పోకో X3 ప్రోకి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే చెక్ చేయబోతున్నాం. సో ఈ ఫోన్ని నేను ఒక 2 వీక్స్ నుంచి అయితే నా ప్రైమరీ డివైస్గా అయితే యూస్ చేస్తూ ఉన్నాను. సో ఈ ఫోన్ నేను కంప్లీట్గా టెస్ట్ చేస్తూ ఉన్నాను ఇన్ని రోజుల నుంచి. సో ఈ ఫోన్ అసలు ఏ డిపార్ట్మెంట్స్లో బాగుంది, ఏ డిపార్ట్మెంట్స్లో బాగాలేదు, సో కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో చాలామంది ఈ ఫోన్ని కిల్లర్ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్లోనే అయితే అంటూ ఉన్నారు. బట్ అసలు నిజాలేంటి, అసలు నిజంగా ఈ ఫోన్ మనకు ఆ ప్రైస్ రేంజ్లో కిల్లర్ అవుతుందా లేదా, అసలు ఈ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుంది, ఎవరు కొనుక్కుంటే బాగా సెట్ అవుతుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కొంచెం వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి. సో దట్ నేను ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ మరికొన్ని ముందు చేయడానికైతే నాకు అది పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ లేట్ చేయకుండా మనం రివ్యూ అయితే స్టార్ట్. ఫస్ట్ నాకు ఈ ఫోన్లో నచ్చని విషయాల గురించి అయితే మాట్లాడతాను నేను. సో ఆ తర్వాత కాన్స్ గురించి అయితే మనం చూద్దాం అనమాట. సో బేసిక్గా ఈ ఫోన్లో మేజర్ యూఎస్పీ అంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది అనమాట. సో ఇది మనకి లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. పోకో ఒక మంచి డెసిషన్ తీసుకుంది, లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తీసుకొని వచ్చి వీళ్ళు బడ్జెట్ రేంజ్లో అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఇది మాత్రం అద్భుతమైన మూవ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ మాత్రం సాలిడ్ ఉంటుందన్నమాట. సో మీకు ఎంత పెద్ద హెవీ గేమ్ అయినా సరే ఈ ఫోన్ మీకు అద్భుతంగా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. సో పబ్జీ అయితే మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది ఈ ఫోన్ అయితే. సో నాకు పబ్జీ అయితే ఫర్ ది మోస్ట్ పార్ట్ చాలా స్మూత్గా అయితే రన్ అయింది. ఎక్కడ కూడా ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఈవెన్ మనకి రిమైనింగ్ గేమ్స్ కూడా అయితే చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మనకి UFS 3.1 స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో నాకు తెలిసి UFS 3.1 స్టోరేజ్తో వస్తున్న ఒకటే ఒక ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో దీనివల్ల మనకి యాప్ లోడింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. సో మీకు ఏ అప్లికేషన్ అయినా సరే చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. సో కంపేర్ టు అదర్ ఫోన్స్ అనమాట. అండ్ మరో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా మనకి చాలా చక్కగా అయితే తీసుకుంటుంది. సో మనకి ఎక్కడ యాప్స్ రీలోడ్ అవ్వడం కానీ లేకపోతే మెమరీలో నుంచి వెళ్ళిపోవడం కానీ నాకైతే అనిపించలేదు. సో ఫర్ ది మోస్ట్ పార్ట్ నాకు యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు మెమరీలోనే ఉంటూ ఉన్నాయి. అండ్ గేమ్స్ కూడా మనకి అరౌండ్ 2 to 3 గేమ్స్ అయితే మెమరీలో ఉంచుకోగలుగుతుంది అనమాట. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం సాలిడ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ 20,000 రూపీస్ ఆ బడ్జెట్లో మీకు ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలి, ఎలాంటి గేమ్స్ అయినా హ్యాండిల్ చేయగలగాలి, ఎన్ని అప్లికేషన్స్ అయినా మీకు స్మూత్గా రన్ అవ్వాలి అని అనుకుంటే పోకో X3 Pro మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఒకవేళ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ మాత్రమే కావాలి నాకు అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని పోకో X3 Pro అయితే కొనుక్కోవచ్చు అనమాట. బట్ ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది, అది నేను మీకు కాన్ సెక్షన్లో అయితే అప్డేట్ చేస్తాను. సో ఇక సెకండ్ ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ అంటే డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో ఫర్ ది మోస్ట్ పార్ట్ డిస్ప్లే మనకి చాలా బాగుంటుంది. వీళ్ళు క్వాలిటీ LCD ప్యానల్ అయితే యూస్ చేశారు. సో మనకి కలర్స్ కానీ, సో సాచురేషన్ లెవెల్స్ కానీ, ఈవెన్ మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో నాకైతే డిస్ప్లే పెద్దగా ప్రాబ్లం అయితే అనిపించలేదు ఎక్కడ. సో నేను మీడియా కన్జంప్షన్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటాను. సో నాకు కూడా పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. మోరోవర్ ఇది మనకి వైడ్ 111 సర్టిఫికేషన్తో కూడా అయితే వస్తుంది. సో మీకు ప్రైమ్ వీడియో లేకపోతే నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ హెచ్డీలో అయితే ఇది స్ట్రీమ్ చేయగలుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి డిస్ప్లే చాలా బాగుంది అండ్ చాలా స్మూత్గా కూడా అయితే ఉంటుంది. బట్ మీరు AMOLED రేంజ్ కలర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ స్టిల్ మనకి IPS LCD ప్యానల్ అయినప్పటికీ చాలా మంచి డిస్ప్లే అయితే వీళ్ళు యూస్ చేశారనమాట. అండ్ మోరోవర్ ఈ ఫోన్ ఆడియో డిపార్ట్మెంట్లో కూడా మీకు చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఆడియో మాత్రం మీకు చాలా లౌడ్ ఉంటుంది, క్రిస్ప్ ఉంటుంది అనమాట. సో ఆడియో డిపార్ట్మెంట్ కూడా మీకు చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. అండ్ మోరోవర్ ఇది మనకి హైరస్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. Qualcomm aptX సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో మీరు హెడ్ ఫోన్స్ నుంచి ఆడియో వింటున్నా కానీ లేకపోతే బ్లూటూత్ యూస్ చేసి ఆడియో వింటున్నా కానీ మీకు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ ఫోన్ నుంచి. సో అండ్ ఇక నెక్స్ట్ ఈ ఫోన్లో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెమెరాస్ అని చెప్తాను నేను. సో ఫస్ట్ నాకు ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు కెమెరాస్ మీద అంత పెద్ద ఒపీనియన్ అయితే లేదు. బట్ నేను ఎప్పుడైతే ఈ ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేశానో సో కంప్లీట్గా నా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ సోనీ IMX582 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది మనకి f1.79 అపర్చర్తో అయితే వస్తూ ఉంటుంది. బై డిఫాల్ట్ మనకి కెమెరా చూసుకున్నట్లయితే 12 మెగాపిక్సెల్కి అయితే సెట్ చేసి ఉంటుంది అనమాట. సో ఏదైతే
మనకి ఈ ప్రైమరీ కెమెరాతో తీసిన పిక్చర్స్ ఉన్నాయి, ముఖ్యంగా డే లైట్లో తీసిన పిక్చర్స్ అయితే మనకి చాలా బాగా అయితే వస్తున్నాయి. సో మీకు కలర్స్ కానీ, కాంట్రాస్ట్ కానీ, సో సాచురేషన్ కానీ, లేకపోతే డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఆన్ పాయింట్ ఉందని చెప్పుకోవచ్చు. సో మీకు పిక్చర్స్ చూడడానికి మాత్రం అద్భుతంగా అయితే అనిపిస్తూ ఉంటాయి, ముఖ్యంగా డే లైట్ పిక్చర్స్ అయితే. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను చాలా పిక్చర్స్ అయితే తీయడం జరిగింది ఫోన్ యూస్ చేసి. సో ఆల్మోస్ట్ అన్ని పిక్చర్స్ కూడా మనకి చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది అనమాట. బట్ మీకు కొంచెం జూమ్ చేసినప్పుడు మాత్రం డీటెయిల్స్ అయితే లాస్ అవుతుంది. సో ఇది మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా అవడంతో మనకి రిజల్యూషన్ ఎక్కువ లేకపోవడం వల్ల డీటెయిల్స్ అనేది లైట్గా లాస్ అవుతుంది జూమ్ చేసినప్పుడు. బట్ స్టిల్ మీకు ఓవరాల్గా పిక్చర్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయడం జరిగింది. సో హ్యూమన్స్ని ఫోటో తీసినప్పుడు మనకి ఆ స్కిన్ టోన్స్ని కొంచెం ఇది ఓవర్ షార్ప్ అయితే చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నా స్కిన్ ముఖ్యంగా మనకి జూమ్ చేసి చూసినట్లయితే క్లియర్గా అర్థమైపోతుంది, స్కిన్ అనేది ఓవర్ షార్ప్ అయితే చేస్తుంది. బట్ మామూలుగా పిక్చర్ చూస్తే మాత్రం మీకు చాలా చక్కగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక పోర్ట్రైట్స్ మాత్రం అద్భుతంగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్ కెమెరా పోర్ట్రైట్స్ అయితే మీకు డే లైట్ కండిషన్లో చాలా బాగా వస్తున్నాయి. బట్ స్టిల్ ఇక్కడ కూడా మీరు జూమ్ చేసినట్లయితే లైట్గా ఓవర్ షార్పనింగ్ అయితే చేసి చూపిస్తుంది అనమాట. నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే అనిపించింది. అండ్ డీటెయిల్స్ కూడా మనకి ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతుంది. సో ఇవి రెండు ప్రాబ్లమ్స్ అయితే కెమెరా డిపార్ట్మెంట్లో నేను నోటీస్ చేయడం జరిగింది. అండ్ ఇక మనకి ఇండోర్ లైటింగ్ కండిషన్కి వచ్చినా కానీ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుందని చెప్తాను నేను. సో మనకి కొంచెం డీటెయిల్స్ అయితే ఎక్కువ తీసుకోలేకపోతుంది అనమాట. అదొక్క విషయం అయితే ఈ కెమెరాలో నేను అబ్జర్వ్ చేసిన చిన్న నెగిటివ్ పాయింట్ అని చెప్తాను. అండ్ ఇక నైట్ పిక్చర్స్కి వచ్చినట్లయితే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు తీసిన నైట్ పిక్చర్స్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. ఇందులో మనకి నైట్ మోడ్ కూడా అయితే ఇస్తూ ఉన్నారు. సో ఈ నైట్ మోడ్ యూస్ చేసి మీరు పిక్చర్స్ తీసినట్లయితే కొంచెం బ్రైట్గా అండ్ షార్ప్ చేసి చూపిస్తుంది ఇమేజెస్ని. బట్ ఓవరాల్గా మీకు నైట్ పిక్చర్స్ కూడా అయితే చాలా బాగా వస్తున్నాయి అని చెప్తాను. సో ఓవరాల్గా మనకి మెయిన్ సెన్సార్ మాత్రం అద్భుతంగా అయితే పనిచేస్తుంది అనమాట. అండ్ ఇందులో ఇంకొక 3 సెన్సార్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అనమాట. సో అల్ట్రావైడ్ కెమెరాతో తీసిన పిక్చర్స్ మాత్రం మీకు చూడడానికి ఓకే అని చెప్తాను. బట్ స్టిల్ మీకు కొంచెం ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే ఉన్నాయి. సో డీటెయిల్స్ కూడా అయితే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతుంది. 8 మెగాపిక్సెల్ కాబట్టి మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. అండ్ ఇక మ్యాక్రో కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్తాను. సో అసలు మనకి కంప్లీట్ నాయిస్ అయితే వస్తూ ఉంది. సో పెద్దగా పిక్చర్స్ అయితే మనకి దేనికి యూజ్ అవ్వనమాట మ్యాక్రో కెమెరా నుంచి తీసినవి. సో ఓవరాల్గా నాకు ఏదైతే ప్రైమరీ కెమెరా పిక్చర్స్ మాత్రం చాలా బాగా అయితే అనిపించినాయి. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా కూడా మీకు చాలా మంచి పిక్చర్స్ అయితే తీస్తూ ఉంది. బట్ ఇందాక నేను ఏదైతే చెప్పానో అదే ప్రాబ్లం ఫ్రంట్ కెమెరాలో కూడా అయితే ఉంది. సో మన ఫేస్ని అయితే కొంచెం ఓవర్ షార్ప్ అయితే చేస్తుంది అనమాట. బట్ అది తప్ప మనకి ఫ్రంట్ కెమెరా ఇమేజెస్ కూడా మీకు నార్మల్ లైట్లో కానీ, ఇండోర్లో కానీ, ఈవెన్ నైట్ టైం కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సో నేను ఇక్కడ తీసిన పిక్చర్స్ మొత్తం మీకు క్లియర్గా అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో మీరే కెమెరా రిజల్ట్స్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 30 FPS అండ్ 180 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్లారిటీ చూసుకున్నట్లయితే నాకు చాలా ఇంప్రెసివ్గా అయితే అనిపించింది అనమాట. ముఖ్యంగా బ్యాక్ కెమెరా వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకి EAS సపోర్ట్తో కూడా అయితే వస్తుంది. సో ఫుటేజ్ మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకి న్యాచురల్ కలర్స్ వస్తూ ఉన్నాయి. అందులో మాత్రం వీడియో చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్ కెమెరా నుంచి తీసిన వీడియో మాత్రం చాలా బాగా అయితే వస్తుంది. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి వీడియో డిపార్ట్మెంట్లో అంత గొప్పగా అయితే లేదని చెప్తాను. సో ముఖ్యంగా మనకి ఆ వీడియో ఏదైతే ఉందో అది చాలా దగ్గరగా ఉన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. మనకి ఇమేజ్ అయితే క్రాప్ అవుతుంది ఫ్రంట్ కెమెరా యూస్ చేసినప్పుడు. నాకు అదొక ప్రాబ్లం అయితే అనిపించింది. సో ఒకవేళ ఎవరైనా ఫ్రంట్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ, నేను ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియోస్ ఎక్కువ తీస్తాను అంటే మీకు ఈ ఫోన్ అంతా సెట్ అవుదని చెప్తాను. సో ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన ఆ వీడియో ఫుటేజ్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు, నాకైతే అసలు నచ్చలేదని చెప్తాను నేను. బట్ ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను అబవ్ యావరేజ్ అని చెప్తాను. సో మనకి అక్కడక్కడ డీటెయిల్స్ని అయితే పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోతుంది. అండ్ మనకి లో లైట్లో అయితే కొంచెం నాయిస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ మనకి ఫేస్ని కూడా కొంచెం ఓవర్ షార్పనింగ్ అయితే చేసి చూపిస్తుంది. సో అంతకుమించి మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే తప్పకుండా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందని చెప్తాను నేను. అండ్ ఇక నెక్స్ట్ ప్లస్ పాయింట్ అంటే ఈ ఫోన్లో బ్యాటరీ లైఫ్ అనమాట. సో ఈ ఫోన్ మనకి 5160 mAh బ్యాటరీతో అయితే వస్తూ ఉంది. సో బ్యాటరీ లైఫ్ మనకి చాలా బాగుందని చెప్తాను. సో ఈ ఫోన్లో మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 8 సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. LCD ప్యానల్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కాబట్టి మనకి బ్యాటరీ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ అయితే ఉంది. పోకో X3తో కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాటరీ లైఫ్ కొంచెం తగ్గుతుందని చెప్తాను. బట్ స్టిల్ మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. సో నాకైతే నా ఆసేజ్కి 1 ఫుల్ వర్కింగ్ డే అయితే నాకు ఈజీగా అయితే బ్యాటరీ లాస్ట్ అవుతుంది. అరౌండ్ నేను 6 to 7 hours పాటు స్క్రీన్ ఆన్ టైం అయితే తీసుకోవడం జరిగింది ఫోన్ యూస్ చేసి. సో బ్యాటరీ లైఫ్లో కూడా మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ ఇక్కడ మీకు ఇంకొక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. అది నేను కామెంట్ సెక్షన్లో అయితే మాట్లాడతాను. నార్మల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ యూస్ చేసి నేను చాలా
చాలా ఫోన్ కాల్స్ అయితే మాట్లాడాను. సో నాకు ఎక్కడ పెద్దగా ప్రాబ్లం అయితే అనిపించలేదు. సిగ్నల్ రిసెప్షన్ కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఈ ఫోన్ మనకి 2x2 మిమో సపోర్ట్తో కూడా అయితే వస్తుంది. దానివల్ల మనకి వైఫై రిసెప్షన్ కూడా అయితే చాలా చక్కగా అయితే ఉందని చెప్తాను. అండ్ ఈ ఫోన్లో మనకి డైరెక్ట్ కాల్ రికార్డింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. బట్ యాజ్ యూజువల్గా ఇది మనకి గూగుల్ డైలర్తో అయితే వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డింగ్ ఆన్ చేసిన వెంటనే అవతల వాళ్ళకి కూడా కాల్ రికార్డింగ్ ఆన్ అయినట్టు అయితే తెలుస్తుంది. సో ఇది మనకి పెద్దగా యూజ్ అయితే ఉండదు అనమాట కాల్ రికార్డింగ్ ఉన్నా కానీ. బట్ ఇది పోకో ప్రాబ్లం అయితే కాదు, మనకి ఆ గూగుల్ డైలర్ ప్రాబ్లం అని చెప్తాను. సో ఈ బగ్ ఎప్పటి నుంచో ఉంది, బట్ స్టిల్ వాళ్ళు అయితే రిజాల్వ్ అయితే చేయట్లేదు అనమాట. అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది, డైరెక్ట్ వీడియో కాల్ ఫెసిలిటీ. బట్ అది మనకి డైరెక్ట్గా గూగుల్ డియోకి అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఈ ఫోన్ మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా అయితే ఉంటుంది. సో మీరు ఈ ఫోన్ని డైరెక్ట్గా రిమోట్ లాగా కూడా అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఇది మనకి IP53 రేటింగ్తో అయితే వస్తుంది. సో వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, బట్ మీకు స్ప్లాష్ ప్రూఫ్ అనమాట, స్ప్లాష్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అయితే అవుతుందన్నమాట ఈ ఫోన్. నాకు ఈ ఫోన్లో మేజర్గా నచ్చిన విషయాలంటే, అండ్ ఇక ఈ ఫోన్లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ నాకు నచ్చని విషయం ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అని చెప్తాను. సో ఈ ఫోన్ మనకి సెగ్మెంట్లోనే ఎక్కువ వెయిట్ ఉన్న ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఈ ఫోన్ చాలా థిక్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి అరౌండ్ 215 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది, అరౌండ్ 215 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ 9.4 mm థిక్నెస్తో అయితే వస్తుంది. సో అంతా మనకి వెయిట్లెస్ ఫోన్ అయితే కాదు, అట్ ది సేమ్ టైం అంత స్లిమ్మెస్ట్ ఫోన్ కూడా అయితే కాదు. సో చేతిలో పట్టుకున్నప్పుడు మీకు కొంచెం వెయిట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఫామ్ ఫ్యాక్టర్ కూడా అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు. సో ఫోన్ కొంచెం వైడ్ అయితే ఉంటుంది మనకి. సో దానివల్ల మనకి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట ఫోన్ పట్టుకున్నప్పుడు చేతిలో మాత్రం. అట్ ది సేమ్ టైం మనకి ఏదైతే ఈ డిజైన్ ఉందో, సో డిజైన్ కూడా మీకు అంత గొప్పగా అయితే ఉండదు. సో ఫస్ట్ థింగ్ నాకు అస్సలు నచ్చింది ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉంది, మీకు కంప్లీట్గా ప్రొట్రూడ్ అయి ఉంటుంది బయటకి. సో మీరు ఈవెన్ కేస్ వేసి యూస్ చేసినా కానీ ఈ కెమెరా మాడ్యూల్ అయితే కవర్ అవ్వట్లేదు. సో దీనివల్ల ఏంటంటే కెమెరా మాడ్యూల్ ఈజీగా స్క్రాచెస్ పడే ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ ఫోన్ కంప్లీట్గా మనకి పాలికార్బోనేట్ బాడీతో అయితే బిల్డ్ చేశారు. సో దానివల్ల మనకి ఊరికినే ఫింగర్ ప్రింట్స్ అయితే ఇది అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఊరికే మనకి స్క్రాచెస్ అయితే పడిపోతున్నాయి అనమాట. సో అది కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు క్వాలిటీ ఆ కంట్రోల్ మీద అయితే దృష్టి పెట్టాలని నేను కంప్లీట్గా అయితే మళ్ళీ చెప్తాను. సో ఎందుకంటే ఈ ఫోన్లో మనకి ఏదైతే ఈ బ్యాక్ ప్యానల్ మిడిల్ పార్ట్ ఉందో, ఈ మిడిల్ పార్ట్ మొత్తం ఒక డొల్లలాగా అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ టచ్ చేసి చూడండి, ఇలా సౌండ్ అయితే వస్తూ ఉంది. సో ఇదేంటంటే మనకి ఈ కంప్లీట్ పార్ట్ అంతా ఒక డొల్లలాగా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో మీరు ఆడియోని హై వాల్యూమ్లో పెట్టి ప్లే చేస్తున్నప్పుడు ఈ పార్ట్ మొత్తం వైబ్రేట్ అవుతూ ఉంది. సో మీరు ఒకవేళ వీడియోస్ ఇలా పెట్టి ఫోన్లో చూస్తున్నట్లయితే మీకు ఈ పార్ట్ మొత్తం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అది చాలా అన్యాయంగా అయితే ఉంది. సో లాస్ట్ టైం పోకో X3లో కూడా ఇదే ప్రాబ్లం అయితే ఉంది, బట్ వాళ్ళు ఇంతవరకు ఫిక్స్ చేయలేదు. పోకో మాత్రం క్వాలిటీ కంట్రోల్ మీద కంప్లీట్గా ఫోకస్ చేయాలని చెప్తాను నేను. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ నాకు అస్సలు నచ్చలేదన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ యావరేజ్ అని చెప్తాను నేను. ఒకవేళ మీరు ఆ స్లిమ్ ఫోన్ కావాలి, వెయిట్లెస్ ఫోన్ కావాలి నాకు అని అనుకుంటే మాత్రం మీకు ఈ ఫోన్ అస్సలు సెట్ అవ్వదు, అది మాత్రం పక్కా అనమాట. అండ్ ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే గైస్, ఈ ఫోన్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం సూపర్ సాలిడ్ ఉందని చెప్తాను. బట్ స్టిల్ మీకు ఈ ఫోన్ చాలా ఓవర్ హీట్ అయితే అవుతుంది. సో మీరు ఎక్స్టెండెడ్ గేమింగ్ ఆడేవాళ్ళు అంటే మీరు అరౌండ్ ఒక 1 hour పాటు గేమింగ్ కంటిన్యూస్గా ఆడినట్లయితే ఫోన్ చాలా హీట్ అవుతుంది. మీరు అసలు చేతిలో పట్టుకోలేరు అనమాట, ఫోన్ అంత హీట్ అవుతుంది. సో హీటింగ్ ఇష్యూస్ అయితే మనకి ఈ ఫోన్లో ఉన్నాయని చెప్తాను నేను. సో కెమెరా వాడినా కానీ, కెమెరా కూడా మీరు ఎక్కువసేపు వాడినా కానీ ఫోన్ అనేది బ్యాక్ సైడ్ హీట్ అవుతుందన్నమాట. సో అదొక చిన్న ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. మేబీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫోన్ హీట్ అనేది కొంచెం నార్మల్గానే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. బట్ స్టిల్ అది నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే అనిపించింది అనమాట. ఓవర్ హీట్ అయితే అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకి. ఈ ఫోన్ మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో అయితే రావట్లేదు, హైబ్రిడ్ స్లాట్ అయితే ఉంటుంది. సో మీరు ఎట్ ఏ టైమ్ ఒక సిమ్ కార్డ్ ఆర్ ఒక మెమరీ కార్డ్ వేసుకోగలరు, లేదా 2 సిమ్ కార్డ్స్ అయితే యూస్ చేసుకోగలరు. సో మీరు ఆ 2 సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డ్ పెట్టి మెమరీ ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే ఈ ఫోన్లో ఆ ఫెసిలిటీ అయితే ఉండదు అనమాట. బట్ స్టిల్ మనకి ఇది 128 GB బేస్ మోడల్తో అయితే వస్తుంది. సో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఆ మెమరీ మేనేజ్మెంట్ దగ్గర. ఇంకొక చిన్న ప్రాబ్లం అంటే ఛార్జింగ్ అని చెప్తాను. సో ఇది మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఏదైతే మనకి 5160 mAh బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి పోకో చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే 59 minutes తీసుకుంటుందని పోకో అయితే క్లెయిమ్ చేస్తుంది. బట్ నా టెస్టింగ్లో తేలింది ఏంటంటే ఇది అరౌండ్ 1 hour 15 minutes నుంచి 1 hour 20 minutes టైం అయితే తీసుకుంటుంది. సో నార్మల్గా ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మనకి హాఫ్ అన్ అవర్లో చూసుకున్నట్లయితే ఇది అరౌండ్ 45-46% అయితే ఛార్జ్ చేయగలుగుతుంది. సో ఛార్జింగ్ మాత్రం కొంచెం స్లో ఉందని చెప్తాను. బట్ మీకు బ్యాటరీ లైఫ్ మాత్రం ఓవరాల్గా ఓకే అని చెప్తాను అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఈ ఫోన్ మనకి 860 ప్రాసెసర్తో అయితే వస్తుంది, స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో. అది మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయినప్పటికీ అందులో 5G సపోర్ట్ అయితే లేదు. ఇది మనకి ఓన్లీ 4G సపోర్ట్తో మాత్రమే
మాత్రమే వస్తుంది. అఫ్కోర్స్ ఇండియాలో 5G ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇంకొక 1.5 ఇయర్ అయితే టైం పడుతుందన్నమాట. బట్ స్టిల్ మీరు ఈ ఫోన్ని కంప్లీట్గా ఒక 3-4 ఇయర్స్ యూస్ చేద్దాము అని అనుకున్నట్లయితే మీకు ఈ ఫోన్ సెట్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే మనకి 5G అయితే వచ్చేస్తుంది కాబట్టి ఒకవేళ మీరు 5G యూస్ చేయాలనుకున్నట్లయితే ఈ ఫోన్ మీకు సెట్ అవ్వకపోవచ్చు. సో ఒకవేళ మీరు మినిమం 2 సంవత్సరాల లోపు ఫోన్ మార్చుదాం అని అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇప్పుడు ఓవరాల్గా అసలు ఈ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అంటే ఎవరైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలి, సో నేను బాగా గేమ్స్ ఎక్కువ ఆడతాను, సో గేమ్స్ని బాగా హ్యాండిల్ చేయగలగాలి, ఎక్కువ అప్లికేషన్స్ యూస్ చేస్తాను, నాకు ఎక్కడ ఫోన్ ల్యాగ్ అవ్వకూడదు అండ్ బ్యాటరీ లైఫ్ బాగుండాలి, సూపర్ స్మూత్ డిస్ప్లే ఉండాలి, మంచి డీసెంట్ కెమెరా సెటప్ ఉండాలి అని అనుకుంటారో వాళ్ళకి ఫోన్ చాలా బాగా సెట్ అవుతుంది. బట్ ఎవరైతే ఒక స్లిమ్ అండ్ స్లీక్ ఫోన్ కావాలి, ఎక్కువ వెయిట్ ఉండకూడదు, ఫామ్ ఫ్యాక్టర్ బాగుండాలి అండ్ నాకు ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఉండాలి, ఎక్సలెంట్ కెమెరా సెటప్ ఉండాలి అండ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు సెట్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ AMOLED డిస్ప్లేస్ కావాలి అని అనుకున్నా మాత్రం మీకు ఈ ఫోన్ అనేది సెట్ అవ్వదు అనమాట. అఫ్కోర్స్ ఆ ప్రైస్ రేంజ్లో మనకి వేరే ఫోన్స్ అయితే ఆ పర్టికులర్ కేటగిరీలో వేరే ఫోన్స్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. సో కెమెరా కూడా మీకు చాలా బాగుందని చెప్తాను నేను. బట్ మనకు ఆ ప్రైస్ రేంజ్లో కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటే వేరే ఫోన్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ నోట్ 10 Pro కానీ లేకపోతే వివో V20 కానీ, అఫ్కోర్స్ అది మనకి 8128 చూసుకుంటే అరౌండ్ 21,000 అలా వస్తుంది. సో అది మీకు ఆ నెక్స్ట్ లెవెల్ కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. సో ఒకవేళ కెమెరాస్ మాత్రం మీ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటే ఈ ఫోన్ మేబీ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయొచ్చు. బట్ యాజ్ యూజువల్గా అన్ని ఫోన్స్లో మనకి కాన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫోన్లో కూడా మనకి కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఆ కాన్స్ పెద్ద ప్రాబ్లం కాదు అని అనుకుంటే మాత్రం సీరియస్లీ నేను ఈ ఫోన్ అయితే రికమెండ్ చేస్తాను మీకు. బట్ స్టిల్ అందరూ చెప్తున్నట్టు కిల్లర్ ఫోన్ అయితే మాత్రం కాదు. బట్ స్టిల్ మీకు ఒక మంచి డీసెంట్ ఆప్షన్ అని చెప్తాను. సో 20,000 రూపాయల ప్రైస్ దగ్గర మాత్రం. సో అది గైస్ పోకో X3 Proకి సంబంధించి నా ఫుల్ రివ్యూ అయితే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు కంప్లీట్ క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను ఈ ఫోన్ గురించి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో దట్ నాకు ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని ప్రొడక్ట్ రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.